హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి జాబ్ ఆఫర్స్ అయితే మేము ముందుకైతే వచ్చేసాను. సో తమిళ చూడంగానే మీకైతే అర్థమైపోతుంది. ఇసుజు మోటార్స్, చాలామంది ఇసుజు మోటార్స్లో చేరడానికి అయితే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. సో ఈ మధ్యకాలంలో కూడా అడిగారు, కానీ లాస్ట్ టైం అయితే మనకు మిస్ అయిందనమాట. నేను చేయలేకపోయిన వీడియో. సో మళ్ళీ అయితే రాత్రి అయితే గ్రూప్లో అయితే వీటి గురించి షేర్ చేశారు. ఈ సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరిని తీసుకుంటారు, ఏ ఏజ్ వాళ్ళని తీసుకుంటారు, అసలు దీనికి క్వాలిఫై అవ్వాలంటే మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ప్రతి ఒక్కటి నేను క్లియర్గా అయితే మీకు అర్థమయ్యే విధంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వీళ్ళైతే 2 రకాలుగా అయితే డివైడ్ చేసి అయితే తీసుకుంటారు. ఓకేనా? అది కూడా మీకు వివరంగా అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ అలాగే మ్యాన్కోర్ సజ్జలో రీసెంట్గా ఇండస్ కాఫీ ఒకటి ఓపెన్ అయింది కదా. సో ఇంతకు ముందు కూడా మనం ఇన్ఫర్మేషన్ వీడియో చేసాం ఒక 1 వీక్ బ్యాక్. సో దానికి సంబంధించి కూడా కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. ఈరోజు అయితే కొన్ని వివరాలు అయితే షేర్ చేశారు. అవి కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, అర్థం చేసుకోండి. సో ఆ ఏరియా వాళ్ళు కావచ్చు, లేదా బయట వాళ్ళు కావచ్చు, ఉండి అక్కడ చేసుకుంటామంటే మీకు చేసుకోవచ్చు అనమాట. అంటే ఇండస్ కాఫీలో మీరు జాయిన్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి వివరాలు పూర్తి కావాలంటే మన ఛానల్లో వీడియో ఉందన్నమాట. రీసెంట్గా వీడియో మ్యాన్కోర్ సంబంధించిన ఇండస్ కాఫీ ఓపెనింగ్ అనేది పెట్టి చేస్తున్నాను. ఒకసారి అయితే ఆ వీడియోని చూడండి, మన ఛానల్లో ఉంటుంది, మీకు అర్థమవుతుంది అనమాట. మళ్ళీ ఇప్పుడు టైం అయితే వేస్ట్ అనమాట. సో ఈ రెండుతో పాటు మీద ఇంకో 2 ఎక్స్టర్నల్ కంపెనీలు అయితే ఉన్నాయన్నమాట, కొంచెం టెక్నిక్ సంబంధించి. సో ఆ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, సో అది ఎవరికి ఎలిజిబిలిటీ అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా కానీ చూస్తుంటే సో సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వీడియోస్ని చూడండి. మనం నియర్ బై 10,000కి దగ్గరలో ఉన్నాం. మీరు కొంచెం సపోర్ట్ చేశారంటే మనం 10,000 అయితే రీచ్ అయిపోతాం అనమాట. సో 10,000 సబ్స్క్రైబర్స్ నాకు ఉండాలి అనేది ఒక గోల్ అనమాట. ఓకేనా? మనం ఇంకా ఆలోచన చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం ఇష్యూస్ గురించి చూద్దాం. ఆ తర్వాత ఇండస్ కాఫీ గురించి మరికం గురించి చూద్దాం అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ వన్ చూద్దాం. ఇష్యూజు వీఆర్ హైరింగ్ ట్రైనీస్. ఓకేనా? క్వాలిఫికేషన్ చూద్దాం. డిప్లొమా, గ్రాడ్యుయేషన్, డిగ్రీ ఓన్లీ. క్యాండిడేట్స్ విత్ బ్యాక్లాస్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా? 21 to 25 వరకు అయితే మీకు పాస్ అవుట్ ఎవరైతే అయి ఉంటారో, అంటే లాస్ట్ 4 years. ఓకేనా? నియర్ బై 4 to 5 years. ఓకేనా? ఎవరైతే పాస్ అవుట్ అయ్యింటారో వాళ్ళు మాత్రమే తీసుకుంటామని చెప్తున్నారు. అందులో కూడా మీరు ప్రతి ఒక్కరూ పాస్ అవుట్ అయ్యి ఉండాలన్నమాట. అలాగే ఇన్ హ్యాండ్లో అయితే మీకు సర్టిఫికేషన్ అనేవి ఉండాల్సి ఉంటుందన్నమాట, ఒరిజినల్స్. గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ప్రతిసారి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. సరేనా? ఇష్యూజ్లో ఇంటర్వ్యూస్ సామాన్యం జరగవు అనమాట, రేరే జరుగుతాయి. జరిగినప్పుడు మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. రీచ్ అస్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఫ్రమ్ 27/6/2025 to 1/7/2025 ఎట్ ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ రోజుల్లో అయితే ఇంటర్వ్యూ జరుగుతుందనేసి వీడు చెప్తున్నారు క్లియర్గా. శ్రీ సిటీ తడ నియర్ సులూరుపేట, తిరుపతి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ 517646. దీనికి సంబంధించి ఫోన్ నెంబర్ వచ్చు 8099887902, అలాగే 7660033896 అయితే మీరు ఫోన్ చేసి పైన చెప్పిన వాటి ఏదైనా డౌట్ ఉంటే మీరు మాట్లాడచ్చు. సో మ్యాక్సిమం తెలుగులో మాట్లాడతారు. ఎవరైనా తమిళ్లో, ఇంగ్లీష్ మాట్లాడితే మటుకు మీరే మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పక్కన చూద్దాం, పే అండ్ బెనిఫిట్స్ చూద్దాం. మంత్లీ ఐఎన్ఆర్, హాఫ్ ఇయర్లీ ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ అంటే ఫ్రెండ్స్ సింపుల్గా లేదు, ఇండియన్ రూపీస్ అనమాట. మన డబ్బులతో వాళ్ళు చెప్తున్నారు. స్టైపెండ్ వచ్చి మీకు 16,250 చెప్తున్నారు, ఇంక్లూడింగ్ అటెండెన్స్ బోనస్ అలవెన్స్తో పాటు. ఓకేనా? మీకు 1,500 అనేది మీకు ఇందులో కలిసిపోతుంది అనమాట. దేంట్లో 16,250లో మీకు కలిసిపోతుంది అనమాట. క్యాంటీన్ సబ్సిడైజ్డ్, అలాగే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటున్నారు, యూనిఫామ్ ఫ్రీ అంటున్నారు, మెడికల్ ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇస్తామంటున్నారు. టెంపరరీ అకామిడేషన్ వచ్చి మీకు 2 weeks వరకు అయితే ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు, క్యాంటీన్ సబ్సిడైజ్డ్ అంటున్నారు అనమాట. సో అంటే మీకు ప్రొవైడ్ చేసే ఫుడ్లో కొంత అమౌంట్ అనేది కట్ చేస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. అది మీరు ఇంటర్వ్యూలో అయితే కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ మీకు ఏదైనా బోనస్ అంటే స్పెషల్ అలవెన్స్ వచ్చి మీకు 12,000 రూపీస్ అనేది ఇస్తామంటున్నారు అనమాట. హాఫ్ ఇయర్లీ అంటే మీకు దగ్గర 6 months వరకు మీరు కంటిన్యూగా ఆప్షన్ లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా పనిచేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడే మీకు ఈ స్పెషల్ అలవెన్స్ బోనస్ అనేది మీకు ఎలిజిబిలిటీ అయితే అవుతారు. గుర్తుపెట్టుకోండి, అది కూడా 12,000 అనమాట. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ డొమిసిల్స్ ఈజ్ మ్యాండేటరీ అంటున్నారు. సో మ్యాక్సిమం మన ఆంధ్ర వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు వీళ్ళు. ఓకేనా? ఇందులోనే ఇంకోటి ఉంది, కొంచెం మారుతాయి అనమాట, అది కూడా మీకు చెప్పేస్తాను. సేమ్ ఇసుజు వీఆర్ హైరింగ్ ట్రైనీస్. క్వాలిఫికేషన్ చూద్దాం. ఐటీఐ, మెకానికల్, ఫిట్టర్, ఎలక్ట్రికల్. క్యాండిడేట్స్ విత్ బ్యాక్లాస్ నాట్ ఎలిజిబుల్. దీనికి కూడా సేమ్ 2021 నుంచి 2025 వరకు అయితే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే రీచర్స్
ఫర్ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఫ్రమ్ 27/6/2025 to 1/7/2025 ఎట్ ఇసూజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సిటీ తడ నియర్ బై సులూరుపేట, తిరుపతి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సేమ్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా. పక్కన చూడొచ్చు స్టైపెండ్ వచ్చి దీనికి కొంచెం మారుతుంది అనమాట. ఓకేనా. చూడొచ్చు పే అండ్ బెనిఫిట్స్ వద్దాం. మంత్లీ INR, హాఫ్ ఇయర్లీ చెప్తున్నారు. స్టైపెండ్ వచ్చి 13,500 ఇంక్లూడింగ్ అటెండెన్స్ బోనస్ అలవెన్స్ 1,500 దీనిలో ఇంక్లూడ్ అయిపోతుంది అనమాట. దీనికి శాలరీ కొంచెం తక్కువగా ఉండే అవకాశం మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. క్యాంటీన్ వచ్చి మీకు సేమ్ సబ్సిడైజ్డ్ ట్రాన్స్పోర్ట్, యూనిఫామ్, మెడికల్ ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇస్తారు. అలాగే టెంపరీ అకామిడేషన్ వచ్చి మీకు 4 days అయితే ఇస్తారు అనమాట, 2 weeks వరకు. దీన్ని కూడా సేమ్ మీకు హాఫ్ ఇయర్లీకి వచ్చి స్పెషల్ అలవెన్స్ వచ్చి మీకు 12 అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. శాలరీలో మాత్రం మీకు డిఫరెన్స్ కానీ, సో మీకు అలవెన్స్లో మాత్రం బోనస్లో మీకు ఎలాంటి తగ్గింపు అయితే లేదనమాట. దీన్ని కూడా సేమ్ ఆంధ్రప్రదేశ్ డొమెస్టిక్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు పక్కన స్కాన్ టు, సో ఈ QR కోడ్ని ఓపెన్ చేసినట్టయితే మీకు ఇసూజు కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందులో మీకు వెబ్సైట్ కావచ్చు, లింక్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఎవ్రీథింగ్ అయితే ఉంటుందన్నమాట. మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనం చూడొచ్చు సింహం HR సర్వీస్లో అయితే కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. అవేంటో చూద్దాం. లొకేషన్ శ్రీ సిటీ, సింహం HR సర్వీస్. పొజిషన్ వెల్డర్స్. నెట్ శాలరీ వచ్చి 27,000 చెప్తున్నారు అనమాట. పొజిషన్ వచ్చి గ్రైండర్స్. నెట్ శాలరీ వచ్చి దీనికి వచ్చి 16,000 చెప్తున్నారు. నెక్స్ట్ పొజిషన్ వచ్చి ఫ్యాబ్రికేషన్ ఫిట్టర్. శాలరీ వచ్చి నెగిషియబుల్ ఫర్ ఎక్స్పీరియన్స్. ఓకేనా. క్వాలిఫికేషన్ వచ్చి 10th ఇంటర్ ITI అంటున్నారు. దీనికి వచ్చి ఎక్స్పీరియన్స్ 2 years అబవ్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా అడుగుతున్నారు. ఇక్కడ చూడొచ్చు ఫోన్ నెంబర్స్ వేస్తున్నాను. 8008109269 ఇక్కడ చేస్తున్నాను, చూసుకోవచ్చు. ఇవి ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళకైతే ఫోన్ చేయొచ్చు. సో దీనికి ఫోన్ చేస్తే మనకు దినేష్ అని అయితే ఫోన్ ఎత్తాడు. ఓకేనా. బాగా రెస్పాండ్ అవుతాడు. ఒకసారి చూసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చి TCS నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్, NQT 2025. ఇది వచ్చి చూడొచ్చు. లొకేషన్ అక్రాస్ ఇండియా మొత్తం చేస్తామంటున్నారు. క్వాలిఫికేషన్ వచ్చి BE, BTech, ME, MTech, MSc, MCA, ఎనీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా. ఓకేనా. ఎవరైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చమాట. ఇది నేను మీకు అడిషనల్గా అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ 2 years ఉన్నా పర్లేదు. కింద చూడొచ్చు అప్లై ఒక లింక్ ఉందన్నమాట. లింక్ క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు లాస్ట్ వన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చి 28th July. ఓకేనా. 2025 రేపటితే దీనికి లాస్ట్ అయిపోతుంది అనమాట. సో దీనికి ఈ లింక్ని అయితే ఇక్కడ మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఓకేనా. ఈ లింక్ని కింద నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు క్లిక్ చేస్తే నేరుగా అయితే ఆ పేజ్ తీసుకెళ్తుంది అనమాట. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ వన్ చూద్దాం. ఇంకా 2 ఉన్నాయి, లాస్ట్ వన్ కాదు. సో ఇండస్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాన్కోర్. యూనిట్ ఓపెనింగ్ 24th June 2025 రోజు అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. ఫస్ట్ పొజిషన్ వచ్చి ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, జనరల్ వచ్చి ఫీమేల్ వాళ్ళకి. క్వాలిఫికేషన్ BTech డిగ్రీ కంప్లీట్ చేస్తుండాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇన్ ఫ్రంట్ ఆఫీస్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఫ్రమ్ నాయుడుపేట. ఓకేనా. ఓన్లీ నాయుడుపేట నుంచి కంపెనీ వరకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా ఊర్లకైతే లేవు, గుర్తించండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే సెండ్ యువర్ రెజ్యూమ్ టు fdchr@induscoffee.in. ప్లీజ్ మెన్షన్ ద జాబ్ టైటిల్ ఆన్ ద మెయిల్ సబ్జెక్ట్. కైండ్లీ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. ఓకేనా. ఇంకా లాస్ట్ వన్ చూద్దాం. సో జాబ్ ఓపెనింగ్స్ MNC కంపెనీ. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ వీళ్ళు నో కాల్స్, వాట్సాప్ ఓన్లీ, ప్లీజ్ ఆన్ రోల్ జాబ్స్ అవైలబుల్, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అంటున్నారు. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ GET. క్వాలిఫికేషన్ BTech ఎలక్ట్రికల్ మెకానికల్. అలాగే ఎలిజిబిలిటీ మినిమం వచ్చి 70% అగ్రీడెడ్ ఆర్ CGPA 7.37+ మ్యాండేటరీ అంటున్నారు. సో పాస్అవుట్ ఇయర్స్ చూస్తే 23, 24, 25 ఓన్లీ అంటున్నారు. శాలరీ వచ్చి 35,000 టేక్ హోమ్ అంటున్నారు. ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెషర్ అయినా పర్లేదు అంటున్నారు. ఏజ్ లిమిట్ వచ్చి మాక్సిమం మీకు 24, 25 లాస్ట్ అంటున్నారు. బోర్న్ ఇన్ 2000, 2001. సో ఆ ఇయర్స్లో మీరు పుట్టుండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఆపరేటర్. క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా ఎలక్ట్రికల్ మెకానికల్. శాలరీ వచ్చి 70,000 చెప్తున్నారు. టేక్ హోమ్. ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెషర్స్ అయినా పర్లేదు అంటున్నారు. ఏజ్ లిమిట్ వచ్చి మాక్సిమం మీకు 26 years వరకు అయితే చెప్తున్నారు. ఇంట్రెస్టెడ్ సెండ్ యువర్ రెజ్యూమ్ వయా వాట్సాప్ నెంబర్ 9908634670. ఓకేనా. నో కాల్స్, వాట్సాప్ ఓన్లీ, ప్లీజ్ అని వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే దీనికి వెళ్ళాలనుకుంటున్నారో ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా అయితే మీరు చాట్ చేసి అయితే డీటెయిల్స్ కనుక్కొని మీ రెజ్యూమ్ అయితే షేర్ చేయొచ్చు.
ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో ఉన్న జాబ్ ఆఫర్స్. దగ్గర నేను ఒక 5 కంపెనీ గురించి అయితే మీకు చెప్పాను అనమాట. సో ఈ 5 కంపెనీస్లో మీ క్వాలిఫికేషన్కి దేనికి సూట్ అవుతుందో దానికైతే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఈ కంపెనీలో మీకు ఏది సెట్ కాకపోతే సో రేపు వీడియో కోసం వెయిట్ చేయండి, మళ్ళీ చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతే ఇవాళ వీడియో. సో రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, బై బై.